అసలు శివుడు భైరవమూర్తిగా, శివుడు మంగళప్రదుడైన కారుణ్యమూర్తి సోమస్కందుడుగా, ఆ శివుడు నటరాజుగా ఎందుకు ఉండగలుగుతున్నాడో చెప్పిన మూర్తి దక్షిణామూర్తి. అందుకే ఈ మూర్తులన్నీ ఏం చేస్తాయో దాని విరుద్ధమైనటువంటివన్నీ దక్షిణామూర్తిలో ఉంటాయి. నటరాజస్వామికి ఇలా జుత్తుంటే దక్షిణామూర్తి జుత్తు ఇలా కిందకి వాలిపోయి ఉంటుంది. ఎందుకని? ఏమీ కదలకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతమూర్తి, ఎంత ప్రశాంతంగానో ఉంటాడు. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి సోమస్కందమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఏదైనా ఒకటి పొంగిందనుకోండి, అది కుంగిపోతుంది. పాలు పొంగే అనుకోండి, అలా పొంగుతూ ఉండగా ఎవరు ఊరుకోరు, అవి లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ. అలాగే మనసులో సంతోషం పొంగిందనుకోండి, అలా ఏముండిపోడు, వెనక్కి వెళ్ళిపోతుంది, కుంగిపోతుంది. ఒక నది పొంగిందనుకోండి, కుంగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగినది కుంగుతుంది. మిగిలినవన్నీ కూడా పొంగులు. అన్నీ కుంగి తానుగా ఉండిపోయినది దక్షిణామూర్తి. అందుకే అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దక్షిణామూర్తిలోకి వెళ్ళిపోతాయి. దక్షిణామూర్తిగా లేడనుకోండి, అసలు ఇవి ఉండవు. ఇవి లేకపోతే దక్షిణామూర్తిగా ఉంటాడు. ఇవి దక్షిణామూర్తిగా ఉంటే తప్ప పైకి రావు. మాకంత అర్థం కాలేదండి మీరు అన్న మాట, కొంచెం ఏదో అయోమయంగా ఉంది అని మీరు అనొచ్చు. అందుకే ఆయనకి దక్షిణామూర్తి అని పేరు పెట్టారు. దక్షిణామూర్తి అనడానికి కారణం 2 నిర్వచనాలు చెప్పారు. దక్షిణశ్చాస్యౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి, అది మొదటి నిర్వచనం. ఆయన దక్షిణము అంటే కేవలం దక్షిణ దిక్కు అని కాదు, సమర్థత. అబ్బా, ఆయన దక్షత వేరండి అంటారు. దక్షిణలోంచి దక్షత, చాలా సమర్థుడు, అపారమైన సమర్థత. ఆయన శక్తి లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే దక్షిణామూర్తి యందు శక్తి అణిగిపోతుంది. అమ్మవారు ఆయనలో అణిగిపోతుంది. అణిగిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఒక చెవికి, కుడి చేతి వైపు చెవికి నాగాభరణం ఉంటుంది, చిన్న సర్పం చుట్టుకుని ఉంటుంది కుండలంగా. ఒకవైపు చెవికి స్త్రీ సంబంధమైనటువంటి కర్ణాభరణం ఉంటుంది. అంటే శక్తి అణిగిపోయింది ఎడం పక్కన అని గుర్తు. అందుకుని సశక్తియుతుడు. అమ్మవారు ఆయనలోనే నిద్రిస్తూ ఉంటుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి, ఈ ఉపన్యాసం నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు నన్ను లేపి కోటేశ్వరారు ఏమిటి చెప్పారు దక్షిణామూర్తి గురించి అన్నా కూడా నేను నిద్రలోంచి లేచి కూడా చెప్తాను. నిద్రలో లేచి కూడా చెప్పగలిగిన నా సమర్థత నా యందు నిద్రలో ఏమైంది? నాలోనే అణిగిపోయింది. అది నే లేస్తే లేస్తుంది. అసలు నా యందల అణిగి లేదనుకోండి, అది లేస్తుందా? అసలు నాకు తెలియదు అనుకోండి, నిద్ర లేచి చెప్పలేను, వేదిక మీద చెప్పలేను కాదు. అణిగి ఉందనుకోండి, ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ చెప్తాను. ఆ అణిగి ఉండడం మిగిలిన వాటికి ఆధారం. లేస్తే ఒకప్పుడు భైరవుడు, ఒకప్పుడు కారుణ్యమూర్తి, ఒకప్పుడు నటరాజు. అసలు దక్షిణామూర్తి కాకపోతే ఇవేమీ చేయలేడు. లోపల అణిగి ఉంది కాబట్టి అది పైకి లేస్తుంది ఎప్పుడో అప్పుడు. అసలు లోపల లేకపోతే పైకి ఎలా ఉద్భుతం అవుతుంది? దక్షిణామూర్తి యందు శక్తి అణిగి ఉంటుంది. అందుకే పైకి లేస్తే ఉన్ముఖమైతే సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు, 3 చేసి పరబ్రహ్మ అవుతాడు. అందుకే ఇవన్నీ నేను చేస్తున్నానని గుర్తు ఎక్కడ దొరుకుతాడంటే దక్షిణామూర్తిగా దొరుకుతాడు. అందుకే దక్షిణామూర్తి సిద్ధాంతం అవగతం చేసుకోవడానికి కొంత సమర్థత అవసరం అవుతుంది. మీరు చూడండి, ఒకడు ఉన్నాడు అని గుర్తుపట్టడానికి మీకు కొన్ని విషయాలు కనపడతాయి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఓ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో 2 ఉయ్యాలలు కనపడ్డాయి. 2 ఉయ్యాలలోనూ 2 పిల్లలు చక్కగా నిద్రపోతున్నారు. ఏమంటే ఈ పిల్లలు ఇలా నిద్రపోతున్నారే అని అడిగాను. ఆ ఇంట్లో ఆ పిల్లలిద్దరికీ కడుపు నిండా పాలు పట్టారండి. అందుకని వాళ్ళిద్దరూ చక్కగా పడుకొని నిద్రపోతున్నారు. ఓహో అలాగా. ఈ ఇంటి యజమానేడి? ఇంటి యజమాని నైవేద్యం పెట్టుకుంటున్నాడు, పూజ చేసుకున్నాడు ఇప్పుడే.
అన్ని పదార్థాలు సిద్ధం చేశారు, చక్కగా వెళ్ళి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుంటున్నాడు. పొద్దున్న ఏదో పాయసం ఉండి ఆయనకి పెట్టారు, అక్కడ నైవేద్యం చేస్తున్నాడు. ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తమామలు. వీళ్ళిద్దరు ఇంత ప్రశాంతంగా హాయిగా కూర్చుని ఏదో రామనామం రాసుకుంటున్నారు. అవును, వాళ్ళు పెద్దవాళ్ళు కదూ, వాళ్ళిద్దరికీ పొద్దున్నే చెరుకో పాత్రతోటి పాలు ఇచ్చేశారు. కాసిన పాలు తాగి వాళ్ళు రామనామం రాసుకుంటున్నారు. అంటే ఆ ఇంట్లో ఊయలలో ఉన్న పిల్లలకి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇంట్లో తన భర్త పూజకి వెడితే పూజకి కావలసిన సంబారాలు పెట్టి నైవేద్యానికి సిద్ధం చేసిన వాళ్ళు, వయసు అయిపోయినటువంటి అత్తమామలకి పాలిచ్చి పలహారం ఆయన నైవేద్యం చేసి తెచ్చిన పదార్థం పెట్టే లోపల వాళ్ళ ప్రాణాలు నిలబడడానికి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టిన వాళ్ళు మీకు ఎదురుగుండా కనపడకపోయినా ఉన్నారా లేరా? వాళ్ళు ఉంటేనేనా ఇవన్నీ అయ్యాయి? దక్షిణామూర్తి అన్న మాటకు అర్థం అది. మీరు బయట చూస్తే లెక్క కనపడుతుంది, అది చేసినవాడు ఆయనలో కనపడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.